ప్రభువా. అటువంటి జీవితం మాకు ఇష్టం ఆయన. సహాయం చేయ ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడే ఓ తండ్రి నీ యొక్క గుర్తులను కలిగి ఉండదు నా తండ్రి. ఆ ప్రవర్తన ప్రభువా పరిశుద్ధాత్మను పొందుకుంటేనే నువ్వు దేవుని సొంత గుర్తింపమంటావు అని చెప్పావు అయినా. నీ ద్వారా మేము గుర్తించబడాలంటే ఏదైనా నా తల్లి అలాగే సహాయం చేస్తేనే గుర్తించబడమైనా. డబ్బులు సహాయం చేస్తేనే గుర్తించబడమనాయన. నీ దర్శనం కంటినే గుర్తించబడమనాయన. నీ ప్రభుత్వం మాట్లాడినారు. నువ్వు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందినప్పుడే దేవుని సొంత గుర్తింపబడతావని తెలియజేస్తావు నాయన. ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ బాప్తిసమే పొందారు ప్రభువా. తండ్రి మా విశ్వాసము ఓనేది పొందుకునేంత వరకు ఏ పట్టుదల లేచారు ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి స్తోత్రము స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ప్రభువాను నడిపించుకుని స్తోత్రము తండ్రి. మా హృదయమైన ఆశీర్వాదం దేవా స్తోత్రము తండ్రి. అది ప్రారంభమైన సమయంలో మేము వచ్చున్నాము తండ్రి. ఓ తండ్రి ఈ సమయంలో నీ దాసులు మందు చేసుకొని ప్రభువా ఈ సమయంలో నువ్వు ఏం మాట్లాడాలని ఉద్దేశించావు తండ్రి. ఓ ప్రభువా నీ దాసులు ఏ విధమైన ఆత్మత్యాగం పెట్టి ఉన్నారో అది మనం దయచేయండి ప్రభువా. నీ వాక్యం పట్ల మేము ఆకలి తప్పికుండా సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం పట్ల మాకు ఆకలి తప్పి ఉన్నప్పుడే నీ వరకు మాట్లాడుతున్న ప్రతి మాటను స్వీకరించగలుగుతాయి. సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యమే మాకు ఎంత విశ్వాసాన్ని ఇచ్చేది తండ్రి. ఈ వాక్యమే ఈ మధ్య దేహాలు మహిమ దేహంగా మారేది ప్రభువా. సహాయం చేయండి, సహాయం చేయండి. ఎంతగా ప్రభువా విశ్వాసం కావాలని అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. ఓ పాపి అందరూ పాపము యేసు ప్రభు యేసు రక్తాన్ని రాత్రి నేను బోధించుకున్నాను. మా సహోదరుడు థామస్ గారు వాక్య పరిచర్య చేస్తారు. ఈరోజు అందరూ వాక్యంతో ఈ సమయంలో సహోదరుడు థామస్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను.
సరే, మంచిది. ఈ సమయంలో లేఖనాన్ని చదువుకుందాం. దిన వృత్తాంతముల గ్రంథము 2వ దిన వృత్తాంతములు 5:1 నుండి చదువుకుందాం. 5వ అధ్యాయం. రెండో దిన వృత్తాంతములు 5వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నిటినీ దేవుని మందిరము బొక్కసములో చేర్చును. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదుపురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలు అందరినీ యెరూషలేమునకు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుపుకున్న కాలమున ఇశ్రాయేలీయులందరూ రాజు వద్దకు వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోను ఇశ్రాయేలు సమాజం అందరూ సమకూడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. లేవీయులు యాజకులను మందసమును సమాజపు గుడారమును గుడారమందు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నింటినీ తీసుకొని వచ్చిరి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయములకు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద వారిని ఉంచిరి. మందసముడు స్థలములకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనబడినంత పొడుగుగా ఉంచబడిన కానీ అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరి ఏమీ లేదు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నది. ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రమును ధరించి తాళములను, తంబూరులను, సితారులను
సేదపట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయింది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గరుడా, గొప్ప దేవానికి స్తోత్రములను చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అల్పుడును అయోగ్యుడును బలహీనుడును నా తండ్రి, అయా నన్ను స్వాధీనపరచుకోండి. ప్రభువా, నీ వాక్యము తాగుటకైనను అయా నీ వాక్యము చదువుటకైనా నా తండ్రి అర్హత లేని వాడిని. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభువా, చదవబడిన వాక్యము నీది. ప్రభువా, నీవే నేరుగా మా అందరితో మాట్లాడమని, ఆ వాక్యమునకు నీవే మాకు అర్థం చెప్పమని, అయా దాన్ని ధ్యానించే భాగ్యమును మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరూ ఉన్నారు. సరే, మంచిది. రాత్రికాల సమయంలో మరి మనము డిసెంబర్ 31వ తారీఖు ఒక వర్తమానం చెప్పాలని మరి పాస్టర్ గారు తెలియపరిచాడు. ఆ రోజు కుదరలేదు. అయితే మరి దేవుని కృపను బట్టి మరి సాయంకాల సమయంలో తెలియపరిచినప్పుడు ఆ వర్తమానాన్ని మరి మనం అందరం కూడా వినాలని ప్రభు పేరు కోరుచున్నాను. హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా, మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అదే అధ్యాయంలో నుండి 7 సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశంలోని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయంలో మరి చిన్న వర్తమానాన్ని మన మధ్యలోకి తీసుకుని వచ్చిన్నాను. అది ఏదనగా దేవుని యొక్క చిట్ట చివరి నివాస స్థలము. హల్లెలూయా. నిజంగా దేవునికి కూడా చివరి నివాస స్థలాలు ఉంటాయి. ఆయనే దేవుడు, ఆయనకి చిట్ట చివరి నివాస స్థలాలు ఉంటాయని ఈ కాల ప్రవక్త తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా, మరి దేవుడు ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని విడిపించాడు. ఆ తర్వాత వారికి 2 ఆజ్ఞలు ఇచ్చినటువంటి పలకలను ఇచ్చాడు. వాటిని దాచడానికి ఒక మనసాన్ని కట్టమన్నాడు. హల్లెలూయా. ఏమిటా మనసు అంటే అది శర్మాలతో ఒక మనసాన్ని కట్టమన్నాడు. అలాగే
కొన్ని దినాలు కలిసిన తర్వాత మరలా మట్టితో ఒక మందసాన్ని చేయమని జనులకు తెలియపరిచాడు. ఆ మందసం కూడా కట్టుబడిన తర్వాత మరలా రాళ్లతో కూడా ఒక మందసాన్ని కట్టమని దేవుడు తెలియపరిచాడు. ఆ మందసాలేదో మరి మన పితరుడైన ఆదాము చెప్పలేదు. మొట్టమొదటి వాడు ఆదాము కదా, మరి ఆదాము కూడా చెప్పొచ్చుగా మందసం కట్టమని? చెప్పలేదు. ఎందుకని చెప్పలేదంటే ప్రియులారా, దేవుడు ఆత్మ కనుక ఆయన నివాసం చేయాలంటే ఒక పరిపూర్ణమైనటువంటి మనస్సు అవసరమై ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు ఆదాముని తన పోలిక చొప్పున చేసిన తర్వాత, దేవుడు ఈ సృష్టి ఆలోచన చేసిన తర్వాత ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. అందరూ విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటున్నారు. కానీ ఈ చివరి కాల ప్రవర్తనలో ఆయన ఎక్కడో విశ్రాంతి తీసుకోలేదు, కానీ ఆదాములో విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకున్నాడు? ఆదాములో విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే ఆదాము కూడా వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా ఈ చివరి కాలంలో వెలుగై ఉన్నామని దేవుడి ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం మార్చబడతామో అప్పుడు దేవుడు మనలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆదాము దేవుడు నివాసం చేశాడు. ఎన్ని దినాలు నివాసం చేశాడు అనేది బైబిల్లో లెక్కలేదు. కానీ ప్రియులారా, ఆదాము ఎప్పుడైతే తప్పిపోయాడు, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆదాములో ఉన్న స్థలము నివాసయోగ్యముగా లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక నివాస స్థలాన్ని ఎదుగుతున్నాడు. ఆ నివాస స్థలం ఎక్కడుందని చూస్తున్నప్పుడు వీళ్ళరా, అది దేవుడు తయారు చేశాడు కాబట్టి, దేవుడు చేతితో చేసినటువంటి ఆదాము కాబట్టి అక్కడ చీకటి లేదు. అందుకనే ఆదాము నివాసం చేయగలిగాడు. ఎప్పుడైతే పాపాన్ని ఆదాము అంగీకరించాడో అప్పుడు ఆదాము ఎక్కడ వచ్చిందంటే చీకటి వచ్చింది. చీకటి వచ్చినప్పుడు దేవుడు ఆదాములో నివాసము చేయలేకపోయాడు. అందుకే దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నది, ఆ జీవవృక్షం ఫలాలు ఇచ్చే ఆ చెట్టుకి ఆయన కెరూబులను పెట్టినాడని దేవుడు వారికి తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మోషే గుడారాన్ని కట్టాడు, దేవుడి మనస్సు అందులో నివాసం చేయటానికి. అలాగే అనేకమైనటువంటి మందసాలు అనేక మంది కట్టారు. అయితే ఆ మందసాలలో మరి మార్చబడుతున్నాయి. మందసాలన్నీ కూడా మట్టితో కట్టబడింది మార్చబడింది, అది దేవుడి నివాసం చేసేదే. రాళ్ళతో కట్టబడింది మార్చబడింది. అయితే చివరిగా మరి మనం చూసినట్లయితే ప్రియులారా, ఇప్పుడు మనము సహోదరుడు జోసెఫ్ గారు ఉన్నాడు. జోసెఫ్ గారిని నువ్వెవరు కుమారుడు అని అడిగితే జోసెఫ్ గారు ఏం చెప్తాడంటే దానయ్య గారి కుమారుని అంటాడు. మరి యోహాను గారిని అడిగితే నేను ఇశ్రాయేలు గారి కుమారుని అంటాడు. అలాగే మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారికి తింటున్నారు. కానీ ఏదేదో ఆదాయం గారికి అడిగితే ఎవరన్నా నువ్వెవరు కుమారుడు అంటే నేను దేవుడి కుమారుడు అంటాడు. హల్లెలూయా. దేవుడి కుమారుడు కాబట్టి దేవుడు నివాసం చేశాడు. అలాగే పిల్లరా, మనము కూడా ఈ బలిపీఠాలన్నీ కట్టారు, వాటన్నింటిని మనం చూస్తున్నాం, బయట చదువుతున్నాం. కానీ ఆ చీకటిని తొలగించడానికి సర్వశక్తి గల దేవుడే ఈ భూమి దిగి వచ్చాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ వాక్యము శరీరధారి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన చాలు. హల్లెలూయా. వాక్యం ఏమైంది? వాక్యము శరీరమైంది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చింది. హల్లెలూయా. నిజముగా ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడుంది? గుడారాలో ఉంది. హల్లెలూయా. వాక్యం ఎక్కడ నివాసం చేసిందంటే గుడారాలో నివాసం చేసింది. వీళ్ళు కట్టినటువంటి మనసాలన్నీ కూడా దేనికోసం? దేవుడు నివాసం చేయడానికి. అయితే పిల్లరా 2000 సంవత్సరాల క్రితము సర్వశక్తి గల దేవుడే, హల్లెలూయా, దేవుడే స్వశరీరుడుగా తనకు తానుగా ఈ భూమిలో దిగి వచ్చాడని దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు భూమిలో దిగి వచ్చి ఆ శరీరంలో మానవ శరీరంలో నివాసం చేశాడు. నివాసం చేసి ఆయన ఏం చేశాడంటే ప్రియులారా మనకున్నటువంటి సమస్త కల్మషమును కరిగి వేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చూసినట్లయితే ప్రియులారా ప్రవక్త అన్నాడు, ఇత్తడండి అది ఇత్తడి మాట మోగుద్ది, అలాగే స్టీల్ ఉంది ఆ స్టీల్ మాట మోగుద్ది, అలాగే ఎండుంది ఎండు మాట మోగుద్ది. మరి క్రైస్తవులు ఏ మాట మోగాలి? హల్లెలూయా. క్రైస్తవులు క్రీస్తు యొక్క స్వరూపమై ఉన్నాడు. క్రీస్తు యొక్క మాట మోగాలి. ఈనాడు అనేక మంది క్రీస్తుని విడిచిపెడుతున్నారు. క్రీస్తు నివాసం చేసే ఈ స్థలాలను వారి ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్నారు. కానీ పిల్లరా దేవుడు వాగ్దాన వాక్యం ఏం తెలియపరుస్తుందంటే మనం ఏ మాట మారాల్సిందంటే దేవుడి యొక్క మాట అయి ఉన్నాం మనం. హల్లెలూయా. మన ప్రవక్తన్నాడు అలా అలా పిలుచును, వాక్యము దేవుడి పిల్లలు పిలుచును. హల్లెలూయా. వాక్యం ఎవరు పిలుస్తుంది? దేవుడి పిల్లలు పిలుస్తుంది. ఈ వాక్యము దేవుడి పిల్లలు ఎందుకు పిలుస్తుందంటే వాళ్ళని పరిశుద్ధంగా మార్చడానికి. హల్లెలూయా. మనకు తెలిసి ప్రియులారా దేవుడి ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఒకసారి ఒక గ్లాసు అది కోళ్ళగుళ్ళలో పడిపోయింది. కోళ్ళగుళ్ళలో పడిపోయినప్పుడు ఆ గ్లాసు తీసి దాన్ని శుభ్రంగా కడిగి దాన్ని మరలా కొన్ని రోజులు శుభ్రంగా తూర్చి పక్కన పెట్టి అది యథాస్థితికి రావడానికి చాలా దినాలు పడుతుంది. ఆ గూట్లో పడ్డ గ్లాసు అది శుభ్రంగా కడిగి దాన్ని అనేకమైనటువంటి మరి సోపులతో రుద్ది శుభ్రం చేసి దాన్ని తీసుకుని వచ్చేసరికి చాలా టైం పట్టింది. అలాగే మనం కూడా ప్రియులారా చీకటి మనల్ని పట్టుకుంది. హల్లెలూయా. పాపం మనల్ని పట్టుకొని ఉంది. మనం కూడా పరిశుద్ధంగా మార్చడానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఆ వాక్యాన్ని మనం తీసుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఆయన పూర్తిగా దేవుడి కుమారుడు స్వశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చి దేవుని ఆత్మతో నింపబడి ఆయన నిత్యముగా రాయబడినటువంటి లేఖనాలను పూర్తి చేశాడు. ఈ మన ప్రవక్తలు ఏదైతే రాశారో పాత నిబంధనలో వాటన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని దేవుడు ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడని దేవుడు ప్రవక్త మాట్లాడాడు. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? శిలువ వేయబడటానికా, మరణించడానికా, తిరిగి లేవడానికా? ఇవన్నీ కరెక్టే. కానీ దేవుడి వాక్యం తెలియపరుస్తున్న పిల్లరా ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన స్వశరీరుడుగా ఆ యెషయా పలికినటువంటి కన్యక గర్భవతి కుమారుని కనులు అది తెలియపరిచినప్పుడు ఆ వాక్యం నెరవేర్చడానికి మనిషి కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు పిల్లరా. హల్లెలూయా. ఆయనలో అనేకమైనటువంటి స్వస్థ చేసే కార్యాలు, ఆయన రక్షించే కార్యాలు అవన్నీ కూడా భూమిలో బయలుపరచబడాల్సి ఉంది. అందుకే దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే పిల్లరా ఆయన అబ్రహాము
స్నేహితుడని పిలిచాడు. హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే ఆయన అబ్రహాముతో మాట్లాడాడు. ఆయన ఎవరుగా మాట్లాడాడంటే ఆయన మెల్కీసెదెకుగా మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాముతో స్నేహం చేశాడు. అబ్రహాముతో స్నేహం చేసి అబ్రహాము దశభాగం పెట్టాడు. ఆయన రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఆయన స్నేహితుడిని పిలువబడ్డాడు. హల్లెలూయా. అదే దేవుని ప్రియులారా ఈ భూమిలోకి వచ్చి మన శరీరాలు స్వస్థ కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న సమస్యాన్ని, కల్మషాన్ని తీసివేయడానికి దేవుడు మనిషి కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆయన పునరుద్ధానము చెంది తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత శిష్యులతో మాట్లాడాడు. ఇదిగో నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి నేను దిగి వస్తాను, పరిశుద్ధాత్మగా దిగి వస్తానని తెలియపరిచినప్పుడు వారందరూ మేడగదిలో కూడుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మగా వారి వైపు దిగి వచ్చాడు. ప్రియులారా హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆ ఇశ్రాయేలు మందిరంలో ఆత్మగా దిగి వచ్చిన దేవుడు నిజముగా ఆ మందిరంలో మరి అక్కడ ఉన్నటువంటి యాజకుడు, ఆ యాజకుడు ఏం చేశాడంటే యాజ్ఞ కూడా బలిచ్చాడు. ఎలా బలిచ్చాడంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అది పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు అక్కడ మాత్రమే వెళ్ళేవాడు. యాజకుడు వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడితో సంభాషించేవాడు. అయితే ప్రియులారా ఈ పునరుద్ధానమైనటువంటి దేవుడు తిరిగి ఎప్పుడైతే లేచాడో, హల్లెలూయా, ఈయన ఎప్పుడైతే ఆ శిలువ మీద సరిపోయాడో ఆ మధ్య తెరగా చినిగిపోయేది, ఆ ఆవరణము, పరిశుద్ధ స్థలం కలిసిపోయింది. ప్రియులారా హల్లెలూయా. అలాగే ఈ చివరి కాలంలో మనం కూడా దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు లేరండి. హల్లెలూయా. మనం పరిపూర్ణంగా ఆవరణలోనే దేవుడు చూడవచ్చు. అందులో కృపను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే లోపలికి వెళ్ళి ఈ చివరి కాలంలో ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ చివరి కాలంలో ప్రవక్తను ఎన్నుకొని ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేశారు. మనకు తెలుసు ప్రవక్త ద్వారా ఉడతలు సృష్టింపబడ్డాయి. ప్రవక్త ద్వారా గాలి తుఫాను ఆగిపోయింది. ప్రవక్త ద్వారా కందిరేగలు ఆగిపోయాయి. ప్రవక్త ద్వారా పొడిసేత ఆగిపోయింది. సరిపోయిన శాప బతికింది. హల్లెలూయా. సృష్టించడము అలాగే తిరిగి లేపడము, ఈ రెండు కూడా ప్రవక్తలు మనం చూడగలిగాం. ఇది మనిషి కుమారుని యొక్క పరిచర్య అయినది. ప్రియులారా హల్లెలూయా. దేవుడే మనుషులోకి వచ్చి కార్యం జరిగిస్తున్నాడు. మనం చూసినట్లయితే ప్రియులారా అద్భుతాలు, రొట్టెలు, స్వస్థతలు అందరికీ, దేవుని ప్రేమ కూడా అందరికీ, కానీ ఆయన కృప మాత్రం కొందరికే అన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఆయన కృప మాత్రము కొద్ది మందికి మాత్రమేనని తెలియపరుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సింది ప్రియులారా. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉన్నదో లేదో మనం పరీక్షించుకోవాల్సినది. అయితే ప్రియులారా ఈ చివరి కాలములకు వాగ్దానం చేయబడినటువంటి ఒక వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా హల్లెలూయా. లోకంలో గొప్పవారు ఉన్నారు, గనులు ఉన్నారు, దేవుడు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ లేనటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే కేవలము ఆయన కృప ద్వారా మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా శాశ్వతమైనటువంటి నివాసము అది ఎక్కడ ఉన్నదంటే ఈ భూమి మీదనే ఉన్నది. హల్లెలూయా. నిజముగా ఆయన స్వస్థుడిగా భూమి మీదకి వచ్చాడు. 33,000 సంవత్సరాలు జీవించాడు భూమి మీద. ఆయన ఏ కార్యాలైతే చేయవలసిందో ఆ కార్యాలన్నింటినీ కూడా చేసి దేవుడు కోరుతున్నాడు. ఆయన తిరిగి లేచి ఇంకా నేను చేయవలసిన కార్యాలయం అని తిరిగి చూశాడని
దేవుడు ప్రవర్తిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, మనకంటే ఉన్నటువంటి వారు గొప్పవారే, వారు విశ్వాసులే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అలాగే మనం చూసినట్లయితే గొప్ప గొప్పవారు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా మనం లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఒకరోజు వర్తమానంలో పాస్టర్ గారు చెప్పారు, ఎందుకు మనం పరిపూర్ణులు కావాలంటే పూర్తి శరీరము మన ద్వారా వస్తుందని, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి శరీరం మన ద్వారా తయారవుతుందని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కొంత భాగం మాత్రమే వారు ఈ చివరి కాలంలో వచ్చేవారు పూర్తి శరీరమై ఉన్నాడని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ఈ శాశ్వతమైనటువంటి నివాసాలు ఏవి అంటే నీవు నేరై ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. మనమే శాశ్వతమైన నివాసాలు. మన తర్వాత ఇంకొక కాలం లేదు. ఈ చివరి కాలంలోనే ఒళ్ళు ఎత్తబడుతున్నది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఎత్తబడాలంటే మనం ఖచ్చితంగా సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేకుండా ఎవరు కూడా ఎత్తబడని దేవుడు కోరుతున్నాడు. సిద్ధపాటు అంటే ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ లేకుండా ఎత్తబడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఎత్తబడే వదిలే శాశ్వతమైనటువంటి నివాసమైనది ప్రియులారా. హల్లెలూయా. ఆ శాశ్వతమైనటువంటి నివాసముగా నీవు నేను ఉండాలంటే మనం మొట్టమొదటిగా పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని అంగీకరించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ వాక్యమే మనం ఎత్తబడి తీసుకెళ్తుంది. మొన్న వర్తమానంలో విన్నాం, వాక్యాన్ని చదవడం కాదు, దాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ధ్యానించడం అంటే ఒక రెండు మాటలు చదివి దాని అర్థం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం జీవించడమే ధ్యానించడం. హల్లెలూయా. వాక్యాన్ని చదివే వాళ్ళు నేను 10 సార్లు చదివానండి, 12 సార్లు చదివానంటే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి తెలియదు, ఎక్కడుందా మాట అంటే తెలియదు. ధ్యానించిన వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ధ్యానించడం అంటే అది హృదయంలో ఉద్దేశపడటం. మనకి ఏం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ముద్రించబడాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, కంఠభూషణంగా దేవుని యొక్క లేఖనాలు నా గృహంలో కట్టుకుంటున్నాను, నా యొక్క తల మీద పెట్టుకుంటున్నాను, ఆయన యొక్క ప్రతి లేఖనము కూడా నా జీవితంలో నెరవేరుస్తున్నానని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. లేఖనమును నెరవేర్చే వారే దేవుడి యొక్క శాశ్వతమైన గృహాలై ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. ఈ చివరి కాలమునకు ఆయన గృహాలు ఏమంటే ఈ చివరి కాల వాక్యాన్ని అంగీకరించి రాయబడిన ప్రతి లేఖనాన్ని నెరవేరుస్తారో వారే దేవుని యొక్క శాశ్వతమైన నివాసాలు అయి ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. ఆ శాశ్వతమైనటువంటి నివాసాలుగా మనం ఉండాలని, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము శాశ్వతమైనటువంటి నివాసములుగా ఈ భూమి మీద నివాసం ఉంచవలసిన వారు అంటున్నాను. హల్లెలూయా. అటు జీవితాన్ని మనందరం కలిగి ఉండాలి. అటు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం నిత్యముగా ఎత్తబడతాము. ఆ ఎత్తబడిన వారే శాశ్వతమైనటువంటి నివాసాలు, ఎడబడిన వారు కాదు. దేవుడు ప్రభుతున్నాడు, ప్రతి సంఘంలో కూడా 3 రకాల విశ్వాసులు ఉంటారన్నాడు. విశ్వాసి, అవిశ్వాసి, యేసు ప్రభు సంఘంలో కూడా ఉన్నారు అని తెలియపరుచున్నాడు. కానీ మనం ఎవరో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం పరీక్షించుకోకపోతే, మనం వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మకపోతే నిజముగా మనం ఎత్తబాటులో ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చేది. బాప్తిజం ఎవరైనా పొందొచ్చు, బాప్తిజం నేను పొందుతానని ఎవరొచ్చినా కానీ బాప్తిజం పొందొచ్చు. ఆ తర్వాత భూములు మారుకోవచ్చు, వారికి ఉన్న అలవాట్లు మారుకోవచ్చు, వారానుసారమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా మూసివేయచ్చు. కానీ ప్రియులారా, లోపలున్న జీవాన్ని చూసి దేవుడు పరిశుద్ధాత్మను ఎత్తాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఇత్తనమైతే, దేవుని యొక్క బీజమైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారు. హల్లెలూయా. అదే శాశ్వతమైనటువంటి నివాసానికి గుర్తు ఉన్నది ప్రియులారా. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. ఎత్తబడే ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం భూమి మీద ఉన్నప్పుడు. అది పొందుకున్న తర్వాత దేవుడి యొక్క
ఆ యొక్క మధ్యాకాశంలో నుంచి దేవుడు పిలిచినప్పుడు వారు మాత్రమే శాశ్వతమైనటువంటి నివాసాలు. మనం చూసినట్లయితే బైబిల్లో ఒకరికొకరు మాదిరిగా చాలా మంది ఉన్నారు. బుద్ధి గల కనికలు ఉన్నారు, బుద్ధి లేని కనికలు ఉన్నారు. వారు కనికలే, ఈరు కనికలే. కానీ 5 మాత్రమే మరి దేవుని కలుసుకొని తలుపు వేయబడింది ప్రియులారా. అలాగే దేవుని రాకడ కూడా అలాగే ఉంటుంది. మనం సిద్ధపడగలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి. అప్పుడే మనం శాశ్వతమైనటువంటి నివాసాలుగా ఉంటాం. హల్లెలూయా. ఆ మట్టితో కట్టినటువంటి ఆ యొక్క బలిపీఠాలు అవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. ఎందుకంటే దేవుడు స్టెప్పులుగా కట్టుకుంటూ వచ్చాడు. సొలొమోను మందిరం కట్టాడు. శృంగారం బ్రహ్మాండమైనటువంటి మందిరం. ఈ ప్రపంచంలో ఇప్పటికి ఎవరో కట్టలేదు అట్లాంటి మందిరం. అయినను అది కాల్చివేయబడింది. అయితే సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఆ సొలొమోను మందిరం కట్టినటువంటి ఆ రాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చినవి కాదట, అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్ళు. ఆ రాళ్ళని అక్కడ సమకూర్చబడి మందిరం కట్టబడ్డాయి. అలాగే మనము కూడా సజీవమైనటువంటి రాళ్ళమై ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా. ఈ దేవుడి యొక్క శాశ్వతమైనటువంటి ఆ మందిరానికి మనం రాళ్ళై ఉన్నాం. ఆ రాళ్ళుగా మనము మరి పరిపూర్ణంగా మార్చుకున్నప్పుడు మనల్ని దేవుడు తీరుస్తాడు. ఆ దేవుడిలో నివాసం చేయటమే పరిపూర్ణమైనటువంటి రాళ్ళు. అదే శాశ్వతమైనటువంటి మందిరం. హల్లెలూయా. సొలొమోను మందిరం కట్టినప్పుడు అనేకులు మరి ప్రార్థన చేశారు. అనేక మంది మరి పరిశుద్ధులు వచ్చి అక్కడికి ఉన్నప్పుడు దేవుని శక్తిన మహిమ మందిరం దిగినప్పుడు అనేక మంది అక్కడ చూసి లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ దేవుని యొక్క ప్రసన్నతను వాళ్ళు చూడలేకపోయారు. అక్కడ ఏం చేయలేకపోయారు. అయితే ప్రియులారా, నిజముగా శాశ్వతమైనటువంటి మందిరం ఎవరంటే నీవు నేనై ఉన్నాను. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించినప్పుడు నిత్యముగా మనం ఎత్తబడతాము. మనమే ఆ మందిరాలమని దేవుని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎత్తబడతాము. ఆ ఎత్తబాటులో ఉండి దేవుడితో సదాకాలం మనం జీవించడమే శాశ్వతమైనటువంటి మందిరాలు. గొప్ప గొప్పవారు చనిపోయారు. గొప్ప గొప్పవారు భూమి మీద జీవించి చనిపోయారు. అయితే మనం సరిపోకుండా ఎత్తబడతామని శాశ్వతమైన మందిరాలకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో మరి వాక్యం ముగింపబడినది. పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి శాశ్వతమైనటువంటి మందిరము. ఆమేన్. సో శాశ్వతమైన మందిరం ఎవరు అంటే మనమే. ఆమేన్. సో మంచి వాక్యాన్ని మరి సహోదరుడి ద్వారా దేవుడు ఇచ్చాడు. సహోదరుడు దేవుడిని దీవించిన గాక. ఆమేన్. సో కాబట్టి దేవుడు మొదటి నుంచి కూడా ఆయన ప్రణాళిక ఏంటంటే మరి మనిషిలో నివాసం చేయాలనేది ఆయన యొక్క ప్రణాళిక అయినది. సో అందుకోసమే దేవుడు ఆదాముని తయారు చేసాడు చివరిలో. ఆ తర్వాత దేవుడే వచ్చి ఆదాములో నివాసం ఉన్నాడు. అదే 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకోవటం. ఆ తర్వాత మరి ఆ గుడారం పడిపోయింది పాపం చేయటం వల్ల. మరి దేవునికి ఆస్కారం లేకుండా పోయింది నివాసం చేయడానికి. అప్పటి నుంచి కూడా ఆయన ఒక శాశ్వతమైనటువంటి గుడారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో దానికోసం ఆయన ప్రణాళిక చేశాడు. సో ఈ భూమి మీదకి ఆయన వచ్చింది కూడా ఆ శాశ్వతమైనటువంటి గుడారాన్ని నిలబెట్టడం కోసం ఆయన వచ్చాడు. అయితే ఈ మధ్యలో ఆయన మరి గుడారంలో నివసించాడు. అలాగే సొలొమోను కట్టిన మందిరంలో నివసించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తులో నివసించాడు ఆయన. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు కూడా శాశ్వతమైనటువంటి మందిరము కాదు. కానీ ప్రియ సహోదరులారా, మనమే శాశ్వతంగా దేవుడి నివాసం ఉండే స్థలం. ఆమేన్. సో ఆయనకు వధువే దేవుడు స్వయంగా మరి శాశ్వతంగా నివాసం ఉండే స్థలం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా మరి దేవునికి విశ్రాంతి ఇవ్వడం కోసం. ఆమేన్. సో దేవుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే నీ మీద, నా మీద ఆధారపడుతున్నాడు ఆయన. ఆమేన్. అందుకోసం ప్రవక్త అంటాడు, దేవుడు ఎక్కడ బయలుపరుచుకుంటాడు, ఎక్కడ ఆయన తనను తాను విప్పుకుంటాడు అని అంటే ఆయన యొక్క భార్యలోనే, ఆయన యొక్క వధువులోనే విప్పుకుంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ద్రాక్ష వల్లినే ఉన్నాను, మీరు తీగలై ఉన్నారు. ఆమేన్. సో దేవుడు అనగా ద్రాక్ష వల్లిలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో అది తీగల ద్వారానే బయలుపడుతుంది. ద్రాక్ష వల్లిలో ఎంత జీవం ఉన్నప్పటికీ
అందులో తీగలు లేకపోతే మరి ఫలాలు ఫలించేది ఎవరంటే తీగలే. లోపల ఉన్నటువంటి జీవం ఎక్కడ బయటపడుతుంది? ఇది ద్రాక్ష వల్ల, లేదంటే జామ చెట్ట, లేదంటే ఇంకో చెట్ట అని తెలియాలి అంటే దానికి కొమ్మలు ఉండాలి. ఎందుకంటే కొమ్మల ద్వారానే ఫలాలు అనేవి ఫలిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ద్రాక్షవల్లి, యేసుక్రీస్తు ఆ కాండం. సో జీవం ఆయనలో ఉంది, కానీ ఆ జీవం బయటకు వచ్చి అందరికీ కనబడాలి అని అంటే ఆ జీవం యొక్క అందం అనేది, ఆ జీవం యొక్క ఉపయోగం అనేది ఉండాలి అని అంటే ఆ జీవం బయట కనిపించేటువంటి ఆ కొమ్మలు ఉండాలి. ఆ కొమ్మలు ఫలిస్తాయి. ఆ కొమ్మలు ఎవరంటే నీవు నేనై ఉన్నాం. సో కాబట్టి ఈరోజు దేవుడు ఎక్కడ నివసిస్తా ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఫలిస్తా ఉన్నాడు, దేవుడు ఎక్కడ తన పనిని చేస్తా ఉన్నాడంటే, ఎక్కడ నివాసం ఉంటున్నాడంటే ఆయనకు వధువులోనే నివాసం ఉంటున్నాడు. కాబట్టి మనందరి మీద కూడా దేవుడు ఆధారపడుతున్నాడు. దేవుడు మన మీద ఆధారపడుతున్నాడు అంట. సో దేవుడు ఏంటి మన మీద ఆధారపడటం ఏంటి అని అంటే ఆయన యొక్క గుణ లక్షణాలన్నింటినీ కూడా బయలుపరిచేటువంటి ఏకైక స్థలం ఎవరంటే మనమే. హల్లెలూయా. సో ఆయన లోపల మరి విమోచకుడు ఉన్నాడు, ఆయన లోపల రక్షకుడు ఉన్నాడు, ఆయన లోపల స్వస్థపరిచేవాడు అన్నాడు. ఈ ఫలాలన్నీ కూడా బయట కనబడాలంటే మనం ఉండాలి అక్కడ. హల్లెలూయా. అందుకోసమే మనమే శాశ్వతమైనటువంటి గుడారం ఆయనకి. అందుకోసమే ఆయన దాన్ని నిర్మించడం కోసమే ఆది నుంచి కూడా ఆయన ప్రణాళిక రచించి దాని ప్రకారమే ఆయన జరిగిస్తూ వస్తా ఉన్నాడు. ఆ క్రమంలో దేవుడు మనందరినీ కూడా ఆ శాశ్వతమైనటువంటి గుడారంగా ఆయన నివసింపజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సోదరి సోదరా, ఇంకో మాట, ఆయన శాశ్వతమైనటువంటి గుడారం అంటే మన ఈ గుడారాన్ని ఆయన ఎప్పుడు స్థాపిస్తా ఉన్నాడంటే ఈ కొత్త నిబంధనలో ఆ మేడగదిలో ఆ యెరూషలేములో ఆ మేడగదిలో వాళ్ళు కూడుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా తన సంఘాన్ని ఆయన ప్రారంభించాడు. సో అప్పుడు ఎంతమంది ఉన్నారంటే అక్కడ 120 మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా సొలొమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఎంతమంది యాజకులు ఉన్నారంటే 120 మంది యాజకులు ఉన్నారు. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు తన ఆత్మ ద్వారా ఈ శాశ్వతమైనటువంటి మందిరాన్ని నిర్మిస్తా ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా దాన్ని పరిపూర్ణం చేస్తా ఉన్నాడు. తద్వారా మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని ఇటన్నీ కూడా తీసివేసి ఆయనకు ఒక పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి మందిరాన్ని దేవుడు నిర్మిస్తా ఉన్నాడు. సో అందులో మనల్ని భాగం చేశాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఈ లోకంలో మరి దేవుడు మనలో నివాసం ఉన్నటువంటిది సామాన్యమైనటువంటి విషయమో కాదు. ఆమేన్. కాబట్టి ఆ శాశ్వతమైన మందిరాలుగా మనం మారదాం. అలా మారాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. మనం తిరిగి జన్మించాలి. అప్పుడే దేవునికి మనం శాశ్వతమైన మందిరాలుగా ఉంటాము, శాశ్వతమైన నివాసాలుగా మనం ఉంటామని దేవుడు మరి సహోదరుని ఉపయోగించుకొని చాలా చక్కగా మాట్లాడాడు. కాబట్టి దేవుడు సహోదరుని దీవించును గాక. ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించును గాక. మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. సో అందరూ లేచి నిలబెట్టినట్లయితే మరి కోరస్ పడుకొని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి సాములు గారు యోహాన్ వచ్చి మరి పాట పాడి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా స్తోత్రం ప్రభువా. ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మా సహోదరుని మందు చేసుకొని మాట్లాడిన దేవుడు ప్రభువా. ఆయన సృష్టిని సృష్టించి ఆయన ఆగాములు రాత్రులు విశ్రాంతి తీసుకున్న దేవుడు ప్రభువా. అవును ప్రభు. నివాసం చేశావు తండ్రి. అయినప్పటికీ నా తండ్రి ఆడవని ఆ యొక్క నివాస స్థలం శిథిలమైపోయింది తండ్రి. ఓనైనా తర్వాత నాయన ఓ తండ్రి మోస కట్టినటువంటి ఆ గుడారంలో స్థితు సమాతో కట్టినటువంటి గృహంలో నివసించావు ప్రభువా. అది నాయన అది స్థిరమైంది కాదు. ఓ సొలొమోను మందిరంలోకి దిగి వచ్చావు, అందులో నివాసం చేశావు. అది మనుషుల ద్వారా చెడిపివేయబడదు నాయన. ఓ తండ్రి తర్వాత నా తండ్రి, ఓ తండ్రి శిథిలము కారక గుడారము నా తండ్రి నువ్వు నివాసం చేయాలని కోరుకుంటున్న దేవుడు ప్రభువా. ఓ నీ కుమారుని నా తండ్రి సృష్టించుకొని ఈ కుమారుడు భూమి మీదకి పంపిన తండ్రి, ఈ కుమారుడు నివసించావు నాయన. అయినప్పటికీ తండ్రి ఓ మనుషులు చాలా సిలువేయబడి ఓ చనిపోయినప్పటికీ నా తండ్రి, ఓ నిత్యుడుగా నా తండ్రి అదే ఆత్మ నిత్యుడు అపోస్తుల
ఓ తండ్రి వారు కూడా నాయన చనిపోయినప్పటికీ ఇదిగో నాయన అగ్ని స్తంభంలో వేయంగా నడుపులాగా నీకు వచ్చిన దేవుడు ప్రభువా. చిట్ట చివర నా తల్లి గృహము ఓరైన నివాస స్థలము అది నేలని మాట్లాడావు ప్రభువా. అందరి బట్టి నీకే స్తోత్రము నాయన. నీకు నివాసం చేసే నివాస యోగ్యముగా నా తల్లి మమ్మల్ని మనసుకున్న ప్రభువా. అవునయ్యా. నీ మందిరంగా ఉండే కుటుంబాన్ని దయచేయండి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. మొదటి ఆదాములు తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగి వచ్చినారు. మొదటి ఆదాములు తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగి వచ్చినారు. జీవంలో జీవం నీరు, రక్తంలో రక్తం నీరు, యేసు క్రీస్తులో పోలినవారు. జీవంలో జీవం నీరు, రక్తంలో రక్తం నీరు, యేసు క్రీస్తులో పోలినవారు. స్తోత్రము నాయన. సర్వోన్నతుడా మీ ఘననామమునకు స్తోత్రము తండ్రి. అయా ఈ సాయంకాల సమయంలో నాయన మీ యొక్క ప్రణాళికను మాకు వివరించినందుకే స్తోత్రము తండ్రి. అయా మాలో నివసించాలన్నది మీ కోరిక అన్నది ప్రభు. అయా మేమే నాయన మీకు శాశ్వతమైనటువంటి గృహాలుగా ఉన్నామని అయా నా తండ్రి మాలో నివసించడం నాయన ఓ ప్రభు అది అంతిమమైనదని చివరిదైనదని మాతో మాట్లాడావు ప్రభువా. నిజంగా అందుకు యోగ్యులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని తిరిగి జన్మింప చేయండి నాయన. అయా మీ ఆత్మ అగ్ని చేత మమ్మల్ని కాల్చండి ప్రభువా. అయా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి ప్రభువా. అయా మీకు నివాస యోగ్యంగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా సహాయం చేయండి అయా నా తండ్రి. ఒక ఆత్మకు నాయన విశ్రాంతి ఒక శరీరం అని ప్రభువా మా ప్రవక్త అన్నాడు తండ్రి. నిజంగా నా తండ్రి ఓ ప్రభువా దేవుడు ఆత్మ కనుక ఆయన విశ్రాంతి తీసుకోవడానికి శరీరం అవసరమైనది కనుక ప్రభువా మేమే ఆ శరీరం వలమని మాతో మాట్లాడవు ప్రభువా. మీకు స్తోత్రం అయా. మా దోషములను అపరాధములను మన్నించండి ప్రభువా. అయా నా తండ్రి మీకు ఆయాసకరంగా ఉన్నట్టు ప్రతి దానిని కూడా మంచి తీసివేయండి ప్రభువా. అయా నా తండ్రి మమ్మల్ని మీకు ఓ నివాస యోగ్యులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి నాయన. అయా కృప చూపించండి. ఆదిలో ఆదాములో నివసించావు ప్రభువా. అయితే నాయన ఆ గుడారం పడగొట్టబడింది సాతాను చేత. ఆ తర్వాత నాయన నీవు ఓ నాయన మోషే కట్టినటువంటి గుడారం నివసించావు ప్రభువా. ఆ తర్వాత సొలొమోను మందిరం నివాసం చేసావు ప్రభువా. ఆ తర్వాత నాయన ఓ నాయన క్రీస్తు యేసు అనేటువంటి శరీరం నివాసం ఉన్నావు తండ్రి. ఆ తర్వాత ప్రభువా ఆ క్రీస్తులో నా తండ్రి సర్వసంపూర్ణంగా ఓ ప్రభువా దేవుడు కుమ్మరించుకున్నాడు నా ప్రవక్త అన్నాడు. అలాగే క్రీస్తులో ఉన్నటువంటి దేవుడు ఓ ఇప్పుడు తనను తాను సర్వసంపూర్ణంగా వధువులో కుమ్మరించుకున్నాడు అన్నాడు ప్రభు. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడంటే తన వధువులో నివాసం ఉంటున్నాడని ప్రవక్తున్నాడు ప్రభు. కనుక మీరు నాయన చిట్ట చివరగా ఓ నాయన పరిపూర్ణంగా శాశ్వతంగా నివాసం ఉండే స్థలము అయా మీ వధువైనదని మాతో మాట్లాడు ప్రభు. ఆ వధువులో భాగం చేసినందుకే స్తోత్రం తండ్రి. అయా ఇంకా నా తండ్రి అయా నా తండ్రి ఆ గుడారంలో అయా మందిరంలో ప్రభు మేము పట్టబట్టడానికి మాలో
ఇంకా నా తండ్రి చెక్కవలసినవి ఉన్నట్లయితే ప్రభువా అయా మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ గుడారంలో మేము నాయన చక్కగా అమరునట్లుగా ప్రభువా అయా మమ్మల్ని ఇప్పుడే చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మా హృదయాలలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేయండి. మా హృదయాల్లో మీకు ఆయాసకరంగా ఉన్న ప్రతిదాన్ని కూడా తీసివేయండి ప్రభువా. అయా మమ్మల్ని నాయన ఆ శాశ్వతమైనటువంటి మీ గుడారముగా మలచమని అయా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాక్యం అందించినటువంటి దాసుని అయా అతని మీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి. అయా అతన్ని ఈ వాక్యమును నాయన మా హృదయాలు భద్రం చేయండి. 100 60 30 అయా అది ఫలించినట్లుగా ప్రభువా మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి ప్రభువా. అయా ప్రతి అక్కరలో అయా అతని వారి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి. అయా అతన్ని అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ అనుగ్రహించండి ప్రభువా. ఓ నాయన నా తండ్రి హృదయంలో నాయన కృంగుబాటు ఉన్న వాళ్ళకి నాయన లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారికి ఆదరణ దయచేయమని సహాయం చేయమని అయా అతని కుమార్తెలను దీవించి ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలకు పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. ముగించబడింది. అందరికీ